టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు అయిన జానీ మాస్టర్ పైన ఆయన శిష్యురాలు వర్ధమాన కొరియోగ్రాఫర్ అత్యాచార ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక బాధితురాలు మైనర్ గా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ఫిర్యాదు అందడంతో పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో వేగంగా జరుగుతోంది. ఇక మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న ఆ సమయంలో బెయిల్ మంజూరు సాధ్యం కాదు అని కూడా న్యాయ నిపుణులందరూ భావిస్తున్నారు. కేసు విచారణ జరుగుతున్న ఈ సమయంలోనే కోర్టు జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ నిలవడం జరిగింది. జాతీయ అవార్డును అందుకునేందుకు గాను జానీ మాస్టర్ వెళ్లాల్సి ఉన్న కారణంగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. అయితే జాతీయ అవార్డును అందుకునేందుకు జానీ మాస్టర్ కు అనుమతి ఇస్తూ మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది కోర్టు. దీంతో జానీ మాస్టర్ అక్టోబర్ 6వ తేదీన బయటకు రాబోతున్నారు. 5 రోజుల పాటు జానీ మాస్టర్ బెయిల్ దక్కింది.